My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today we are going to meditate about Christmas. ఈరోజు క్రిస్మస్ గురించి మనము ధ్యానించబోతున్నాము. On the day of Christmas, the Lord Jesus was born in this world. క్రిస్మస్ దినమున యేసయ్య ఈ లోకములో జన్మించి ఉన్నారు. Now we are going to meditate how he was born and why he was born like that and how he will bless us through his birth. ఆయన ఎందుకు జన్మించారు, ఎలా జన్మించారు, మరియు ఆయన జన్మించడం వలన మనం ఎలా ఆశీర్వదించబడతాము అనేది ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాము. In the Bible, we read about the birth of Jesus like this. బైబిల్ గ్రంథంలో యేసయ్య జన్మం గురించి మనం ఈ విధంగా చదవగలుగుతాము. When Jesus was born in this world, his parents Mary and Joseph wrapped the baby in swaddling clothes and laid him in a manger. యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు మరియా యోసేపులు ఆ శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. Luke 2:7 says so. లూకాసు వార్త 2:7లో ఆ విధంగా వ్రాయబడి He was ఉన్నది. born in that poor condition. యేసయ్య అటువంటి దీనస్థితిలో ఎందుకు జన్మించాలి? 2 Corinthians chapter 8 verse 9 says like this. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ For వచనం you ప్రకారం, know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, that you through his poverty might become rich. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము For our దరిద్రుడాయను. sakes he became poor, మన నిమిత్తము ఆయన దీనుడిగా that జన్మించాడు. you through his poverty might become rich. ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులముగా మారాలి అనేది ఆయన You may ఆశ. be in a poor condition. ఈరోజు మీరు పేదరికంలో బాధలో ఉన్నారేమో. Jesus was also like that when he was born in this world. యేసయ్య లోకంలో జన్మించినప్పుడు ఆయన కూడా దీనుడిగా పేదరికంలో జన్మించాడు. How he became a powerful vessel after that. ఆ తర్వాత ఆయన దేవుని యొక్క బలమైన పాత్రగా ఏ విధంగా మారాడు? The Lord Jesus will come and stay with you when you really ask him to come and stay with you. యేసయ్యా, నీవు నాతో నివసించు అని మీరు నిజముగా అడిగినప్పుడు ఆయన వచ్చి మీతో నివసిస్తాడు. John 14:23 says, if anyone loves me, he will keep my word. యోహాను 14:23 ప్రకారం ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అని యేసయ్య చెప్పి ఉన్నారు. First thing, we have to love him with all our heart. మొదటిగా మన హృదయం అంతటితో మనం యేసయ్యను ప్రేమించాలి. And we have to read his word. ఆయన వాక్యమును మనము చదవాలి. The word of God, Bible. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని My చదవాలి. friends, how many of you have your own Bible? నా స్నేహితులారా, మీలో ఎంతమందికి మీ సొంత బైబిల్ గ్రంథాలున్నాయి? As mothers, you have to get everything for your children. Especially, you have to give one Bible to each children. తల్లులుగా మీ పిల్లల కోసం మీరు అన్నీ చేయాలి. మరి ముఖ్యముగా ప్రతి బిడ్డకు మీరు బైబిల్ గ్రంథాన్ని కొనివ్వాలి. And you should be an example to read the Bible before them. వారి ముందర బైబిల్ గ్రంథాన్ని చదవడంలో మీరు వారికి ఒక మాదిరిగా ఉండాలి. My mother, I remember the early days, she used to put her specs and early morning she'll keep the Bible and read before us. మా చిన్నతనంలో మా తల్లిగారు ఉదయాన్నే లేచి కళ్ళద్దాలు పెట్టుకొని మా ముందు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. If you read the Bible like that, what will happen? My father will love him and we will come to him and make our home with him. బైబిల్ గ్రంథాన్ని అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Revelation 3:20 also says the same thing. ప్రకటన గ్రంథము 3:20లో కూడా అదే వ్రాయబడి ఉన్నది. The Bible we read about Martha, Mary and Lazarus. బైబిల్ గ్రంథంలో మార్తా, మరియా, లాజర్ల గురించి మనం చదువుతాము. One brother and two sisters, they loved the Lord so much, that's why the Lord used to come and stay with them very often. యేసయ్యను ఎంతగానో ప్రేమించినటువంటి సహోదరుడు మరియు ఇద్దరు సహోదరులు, అందుకే యేసయ్య వారి యొద్దకు వచ్చేవారు. When he used to come like that, Martha will cook the food beautifully. యేసయ్య అలా వచ్చినప్పుడు మార్తా ఎంతో అద్భుతంగా వంట చేస్తూ ఉండేది.
You know what will Mary do? మరి ఏం చేసేదో మీకు తెలుసా? She will sit at the feet of Jesus and all the time hearing what he says. ఎల్లప్పుడూ యేసయ్య పాద సన్నిధిలో కూర్చొని ఆయన చెప్పేవన్నీ వింటూ ఉండేది. So if you read Luke chapter 10 verse 42, the Lord says about Mary, Mary has chosen the good part which will not be taken away. లూకా సువార్త 10:42 ప్రకారము మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని యేసయ్య చెప్పెను. If you read Jeremiah 15:16, ఇర్మియా గ్రంథము 15:16 ప్రకారముగా that verse says like this. ఈ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. Your words were found and I ate them, and your word was to me the joy and rejoicing of my heart. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. My friends, if you read the word of God, you should rejoice, and whenever you read the word of God, you should eat them. ప్రియ స్నేహితులారా, మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి భుజిస్తున్న రీతిగా సంతోషముతో ఆనందముతో మీరు చదవాలి. Then you will feel the presence of God in your home and in your body. అప్పుడు మీ దేహములోను మీ గృహములోను దేవుని సన్నిధానాన్ని మీరు అనుభవించగలుగుతారు. And the next point we should see that the Lord was called the Prince of Peace when he was born. రెండవ విషయాన్ని మనం చూచినట్టయితే యేసయ్య జన్మించినప్పుడు ఆయన సమాధానకర్తయగు అధిపతిగా పిలువబడి ఉన్నాడు. Isaiah chapter 9 verse 6 says his name was, one of the names was the Prince of Peace. యెషయా 9:6 ప్రకారము సమాధానకర్తయగు అధిపతి అని యేసయ్య పేరు పెట్టబడి And ఉన్నది. Psalm 29 verse 11 says the Lord will bless his people with peace. 29వ కీర్తన 11వ వచనం ప్రకారము యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. My friends, these days so many people say we don't have peace. నా స్నేహితులారా, చాలా మంది రోజుల్లో మాకు సమాధానం లేదు అని అంటూ ఉన్నారు. Between husband and wife there is no peace, separation. భార్యాభర్తల మీద సమాధానము లేకుండా విడిపోతూ ఉన్నారు. Children are fighting with each other. పిల్లలు తమలో తాము పోరాడుకుంటూ ఉన్నారు. These are the conditions of now today's family life. ఈ రోజు కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి భయంకర పరిస్థితి ఇది. But when Jesus comes into your home, you will have divine peace. అయితే యేసయ్య మీ గృహంలోకి వచ్చినప్పుడు దైవీక సమాధానము మీకు లభిస్తుంది. Isaiah 26 verse 3 says, యెషయా 26:3 ప్రకారముగా you will keep him in perfect peace whose mind is stayed on you. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. Isaiah 53 verse 5 also says, the chastisement for our peace was upon the Lord Jesus Christ. యెషయా గ్రంథం 53:5 వచనం ప్రకారము మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. Look to the cross. సిలువ వైపు చూడండి. When you have problems amongst you, మీలో మీకు కష్టాలు ఎదురైనప్పుడు don't fight with each other. ఒకరితో ఒకరు పోరాడకండి. Kneel down and మోకరించండి. look to the cross. సిలువ వైపు చూడండి. The Lord will give you his divine peace immediately. వెంటనే ప్రభు తన దైవీక సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు. This is what happens when you enjoy Christmas. క్రిస్మస్ ను మీరు ఆనందించినప్పుడు అదే జరుగుతుందండి. Next blessing we receive is the divine love will come into your soul. మనం పొందుకునే తదుపరి ఆశీర్వాదము దైవీక ప్రేమ మన పైకి దిగి వస్తుంది. Isaiah 63 verse 9 says, in his love and in his pity he redeemed them. యెషయా 63:9 ప్రకారము తన ప్రేమ చేత తాళిమి చేత ఆయన వారిని విమోచించెను. Because of you he suffered on the cross. నిన్ను బట్టి యేసయ్య సిలువలో శ్రమనొంది ఉన్నాడు. He suffered so much on the cross from head to foot. తల మొదలుకొని అరికాలి వరకు ఆయన సిలువలో So when ఎంతగానో you look at శ్రమ the పొందాడు. cross you will have peace. కాబట్టి సిలువ వైపు నువ్వు చూచినప్పుడు నీకు సమాధానం Cling on కలుగుతుంది. to him. ఆయనను గట్టిగా పట్టుకోనండి. Ask him to come into your soul, మీ ఆత్మలోకి దిగి రమ్మని ఆయనను అడగండి. into your body మీ శరీరములోకి, and into your home. మీ గృహములోకి. When Jesus comes and stays in your home, you will have peace. యేసయ్య దిగివచ్చి మీ గృహంలో నివసించినప్పుడు మీకు సమాధానం The కలుగుతుంది. Bible says the peace that passeth all understanding will come. సర్వ జ్ఞానమునకు మించినటువంటి సమాధానం మీకు కలుగుతుందని దేవుని వాక్యం చెబుతున్నది. Hallelujah. What హల్లెలూయా. a great thing it is. అది ఎంత గొప్ప విషయం అండి.
In the Bible, if you read Acts 9th chapter, we read about a man called Saul. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు అనే ఒక వ్యక్తి గురించి మనం చదవగలుగుతాం. He was a vessel of wrath. అతను ఒక ఉగ్రత పాత్ర అయి He ఉన్నాడు. was doing everything against God, Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన కార్యాలన్నీ He చేసేవాడు. killed all the people who wanted to follow Jesus. యేసయ్యను వెంబడించాలి అనుకునే వారందరినీ అతను సంహరించాడు. Yes, he was a vessel of wrath. అవును, అతను ఒక ఉగ్రత పాత్ర అయి ఉన్నాడు. Jesus with all his love came to him. కానీ యేసయ్య తన ప్రేమంతటితో అతని యొద్దకు దిగి He వచ్చాడు. called his name తన పేరు పెట్టి పిలిచాడు. and spoke to him అతనితో మాట్లాడాడు. and made him a vessel of mercy. అతన్ని కరుణా పాత్రగా యేసయ్య మార్చివేసి ఉన్నాడు. That's what we read in Romans chapter 9 verse 23. రోమాపత్రిక 9:23లో మనం అదే Yes, my చదవగలుగుతాం. friends, when Jesus comes into your home, you will have divine love. యేసయ్య మీ గృహంలోకి వచ్చినప్పుడు మీకు దైవిక ప్రేమ కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. 1 Corinthians 13:10 says, మొదటి కొరింథీ 13:10 ప్రకారముగా when that which is perfect has come, then that which is in part will be done away. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. You can be filled with the power of God దేవుని శక్తి చేత మీరు నింపబడతారు when you receive the love of God. దేవుని ప్రేమను మీరు పొందుకున్నప్పుడు. And this is what Christmas. ఇదే క్రిస్మస్ అండి. Are you experiencing this love? మీరు ఇటువంటి ప్రేమను అనుభవిస్తూ ఉన్నారా? And next, what will happen when Jesus comes into you? యేసయ్య మీ యొద్దకు వచ్చినప్పుడు ఆ తదుపరి ఏం జరుగుతుంది? You will receive miracles. మీరు అద్భుతాలను పొందుకుంటారు. Power will come upon you all. మీ అందరిపైకి దేవుని శక్తి The వస్తుంది. power of God. దేవుని యొక్క శక్తి. Luke chapter 1 verse 49 says, లూకా 1:49 ప్రకారముగా for he who is mighty has come, he will do great things for you. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు He will చేసెను. do great things for you. ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Zephaniah 3:17 says, జెఫన్యా 3:17 the Lord ప్రకారముగా God is in your midst is the mighty God. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. If you read Matthew chapter 8 verses 14 and 15, మత్తయి 8:14-15 చదివినట్టయితే one day Jesus went along with Peter to his home. యేసయ్య ఒకరోజు పేతురింటిలోకి ప్రవేశించెను. Peter was following Jesus Christ. పేతురు యేసయ్యను వెంబడిస్తూ And when ఉన్నాడు. they went there, they saw the mother-in-law of Peter was so sick and she was lying in the bed. యేసయ్య పేతురింటిలో ప్రవేశించినప్పుడు పేతురు యొక్క అత్త జ్వరముతో పడి ఉండడము When they చూచెను. told him about her sickness, immediately Jesus went near her and touched her, and the miracle happened. ఆమె అనారోగ్యం గురించి విన్న వెంటనే యేసయ్య ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. She got up immediately, and the power of God filled her, and she was able to do everything, whatever she has to do. దేవుని శక్తి వలన ఆమె వెంటనే లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. And Luke 8:41 also, there was a miracle when he entered her house. లూకా 8:41లో కూడా యేసయ్య ప్రవేశించిన గృహములో అద్భుతము There was a జరిగెను. man called Jairus. యాయీరు అనే ఒక మనుష్యుడుండెను. His daughter was about to die. అతని కుమార్తె చనిపోవనై And the ఉన్నది. people said, she is already dead, so you need not trouble the master. ప్రజలు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో But చెప్పిరి. Jesus knew that his power will touch the girl and she will get up with new life. అయితే తన శక్తి ద్వారా ఆ కుమార్తెను తాకి తనను జీవింపజేయవచ్చని యేసయ్యకు తెలుసు. Luke 8:51-55 we read how the Lord raised her up alive. లూకా 8:51-56లో యేసయ్య ఆమెను ఎలా తిరిగి జీవింపజేసెనో చూడగలుగుతాము. Yes, God will raise you up also with all his power even today. అవును, ఈ రోజు కూడా యేసయ్య మిమ్మల్ని తన శక్తితో తిరిగి జీవింపజేస్తాడు. Christmas means power. క్రిస్మస్ అనగా శక్తి. What a great thing it is with my children. ఇది ఎంత గొప్ప విషయం నా ప్రియ బిడ్డలారా. Yes, when Jesus is in our house, when he is born in our house, in our mind, in our body, you will be renewed. యేసయ్య మన గృహములో ఉన్నప్పుడు, మన గృహములో, మన శరీరంలో, మన ఆత్మలో జన్మించినప్పుడు మనం The power జీవింపబడతాం. of God will be upon all of us.
దేవుని శక్తి మనందరిపైకి దిగి వస్తుంది. We'll have the joy of the Lord. మనం దేవుని ఆనందాన్ని కలిగి ఉంటాం. All our sorrows will be gone forever. మన దుఃఖములన్నీ నిరంతరము తొలగిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Are you going through sorrows? మీరు దుఃఖములను ఎదుర్కొంటూ ఉన్నారా? Fear not. భయపడకండి. Enjoy the real Christmas. నిజమైన క్రిస్మస్ ను Ask the ఆనందించండి. Lord to come into your house. మీ గృహంలోకి రమ్మని ప్రభువును వేడుకొనండి. As a family, gather together and look to the Lord and tell Him, Lord, without you we cannot do anything. కుటుంబముగా కలిసి అందరూ ప్రార్థన చేయండి, ప్రభువా నీవు లేకుండా మేము ఏమీ చేయలేమని. Save every one of us. మమ్మల్ని అందరినీ రక్షించండి అయ్యా. We are all sinners, Father. మేమందరము పాపులము తండ్రి. You gave your life on the cross just for us. మా కొరకే ఆ సిలువలో నీ ప్రాణమును అర్పించి ఉన్నావయ్యా. Because you came into this world, you gave your life on the cross, and we can receive the power of God and be blessed with salvation. నీవి లోకంలోనికి వచ్చి ఆ సిలువలో మరణించినందు వలననే మేము రక్షణ పొందుకొని Every ఆశీర్వదించబడగలుగుతాం. one of you should be saved. మీలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. The devil wants you to be in the darkness. అపవాది మీరు చీకటిలో ఉండాలి అని కోరుకుంటాడు. When we look to Jesus, కానీ యేసు వైపు when you చూసినప్పుడు welcome Him with all your heart, మీ హృదయంతో ఆయనను you will ఆహ్వానించినప్పుడు enjoy Christmas every day. ప్రతిరోజు క్రిస్మస్ ని మీరు ఆనందించగలుగుతారు. Christ will be in our home. క్రీస్తు మీ గృహములో ఉంటాడు. You'll be surrounded with peace and joy. మీరు సమాధానంతో సంతోషముతో నింపబడతారు. All your blessings will be around you all the time whenever you need Him. నిరంతరము సమస్తమైన ఆశీర్వాదములు మీకు కలుగుతూనే ఉంటాయి. My friends, enjoy real Christmas. నా ప్రియ స్నేహితులారా, నిజమైన క్రిస్మస్ ను ఆనందించండి. Receive all God's abundant blessings. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలన్నిటినీ పొందుకొనండి. Now we are going to pray. ఇప్పుడు కూడా మనం This ప్రార్థించబోతున్నాం. Christmas will be a special Christmas. ఈ క్రిస్మస్ ఎంతో ప్రత్యేకమైన క్రిస్మస్ గా Shall we ఉండబోతుంది. pray together? మనమందరము కలిసి ప్రార్థిద్దామా? Our precious Heavenly Father, మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, thank you, Lord, for all the blessings you give us when you come into our home. మా గృహంలోనికి మీరు వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి You are వందనాలు. providing so many blessings, oh Father. అనేకమైన దీవెనలతో మాకు సమకూరుస్తున్నందుకే Thank you for వందనాలు. the salvation you are providing. మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలయ్యా. Touch all the hearts who are praying for this salvation. రక్షణ కొరకు ప్రార్థిస్తున్న వారందరి హృదయాలను తాకండి. Those who are in darkness, bring them out of darkness and let them enter into the joy of salvation. అంధకారములో ఉంటున్నటువంటి వారిని విడుదల చేసి రక్షణ ఆనందములోకి Fill them, నడిపించండి. Lord, with your love. నీ ప్రేమతో వారిని నింపండి. You are a very loving Father. మీరెంతగానో ప్రేమ కలిగిన తండ్రి. Whoever wants your love, Father, supply your divine love even now and let them receive God's abundant love in their lives. ఎందరైతే నీ ప్రేమను కోరుకుంటున్నారో వారందరి జీవితాలను దైవీక ప్రేమ చేత నింపమని Those అడుగుచున్నాము. who are shedding tears because of various problems in their family life, Lord, bring them out of such life. కుటుంబ జీవితంలోని సమస్యల వలన ఎందరైతే కన్నీరు కారుస్తున్నారో వారికి ఒక విడుదల కలుగజేయండి. Enter into their homes, enter their body and give them your salvation and your joy, Father. వారి గృహాల్లోకి వారి దేహంలలోనికి మీరు ప్రవేశించి నీ రక్షణను వారికి అనుగ్రహించండి ప్రభువా. They may be in darkness. వారు అంధకారంలో ఉండి Bring ఉండవచ్చు. them out of darkness. వారిని అంధకారం నుంచి విడిపించండి. Let there be light. వెలుగు కలుగును Because గాక. of your presence, oh Father. నీ సన్నిధి వలన వెలుగు Enter కలుగును గాక. into each and every home. ప్రతి గృహంలోనికి ప్రవేశించండి అయ్యా. Enter, Father. ప్రవేశించండి తండ్రి. Enter into the hearts of your people. ప్రతి ఒక్కరి హృదయంలోనికి ప్రవేశించండి. Let them be saved by the power of God. దేవుని శక్తి వలన వారు రక్షింపబడదురుగాక. As you enter into their homes, as you are born into their hearts, let them receive all these abundant blessings, oh వారి Father. గృహములలో వారి హృదయములలో మీరు జన్మిస్తూ ఉండగా నీ ఆశీర్వాదాలన్నీ వారు పొందుకుందురుగాక. Thank you for your love. నీ ప్రేమకై వందనాలయ్యా. Thank you for the joy you are giving it to your people right now. ఇప్పుడే నీ ప్రజలకు మీరు ఇస్తున్న సంతోషమును బట్టి వందనాలు. In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.